పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి, వేదికలో పెద్దగా నమస్కారం. ఆల్మోస్ట్ మీడియా ఆర్టిస్టులు 3 పిల్లలు అంటారు. గొడవ వస్తే ఇంట్లోనే 4 గోడల మధ్యనే ఉండాలి తప్ప పబ్లిక్లోకి వెళ్తే రోడ్డు పాలైపోతాం, నోటి పాలైపోతాం. కానీ అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. అది ఛానల్ కాబట్టి ఏం చెప్పలేకపోతాం. అదే రోడ్డు మీద వెళ్ళే మనిషి చెప్పుంటే 2 చేతులు 2 కాళ్ళు ఉండేవి కావాలి, తీసేస్తాం. అయినా తమిళనాడు, కర్ణాటకలో సినిమా వాళ్ళ గురించి చిన్న ముక్క చెప్పినా కూడా చాలా తేడా ఉంటుంది. కానీ ఇక్కడ చూసి బనాయించి సర్లే వాళ్ళే పోతారు అని చాలాసార్లు ఇండస్ట్రీ, ఈ తెలుగు ఇండస్ట్రీ అనుకున్నారు. కానీ ఇక మీదట అలా ఉండదు, ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకంటే దాసనారాయణరావు గారు చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నారు, కానీ ఉండుంటే ఇంకో రకంగా ఉండేది నాకు తెలిసి. మనకి ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, గాడ్ ఫాదర్స్. ఎందుకంటే సినిమా తల్లి ఒడి చాలా పెద్ద ఒడి, ఎవరినైనా ఆహ్వానిస్తుంది, అందరినీ బుజ్జగొడుతుంది, జోగొడుతుంది, లాలిస్తుంది, పాలిస్తుంది. మనంతా ఇక్కడే ఉంటాం, బతికేది ఇక్కడ, చచ్చేదే ఇక్కడ. దయచేసి ఇక మీదట అంటే ముందు ఎవరు వస్తారో తెలియదు, కానీ అట్లాంటిది జరిగితే మొదటి స్టెప్ నాది ఉంటుంది. ఇది వార్నింగ్ అని కాదు, మీరు ఏమనుకుంటారో అనుకోవచ్చు. సో ఏంటంటే ఇది గవర్నమెంట్ సెటిల్ చేయదు, ఇది గవర్నమెంట్ సమస్య కాదు, ఇది సినిమా సమస్య. మనమే తెలుసుకోవాలి ఇక్కడ. సో మరొకసారి మీ అందరు చెప్తున్నాను, దయచేసి ఇక తగ్గండి, మానేయండి. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదా భరత్ అనే నేను వాళ్ళ లోపల ఏం చేస్తున్నాడు అంటావు? ప్రతి బ్యాచులర్ రూమ్లో ఇవన్నీ కామన్ రా. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఒరే మంది అయిపోతుందిరా, ఇంకో ఫుల్ తెచ్చుకుందాం రా. ఒక్కసారి ఆగు. ఏంట్రా? అయ్యో బాబా.